హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్. నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎర్లీ మార్నింగ్ మా వారి కోసం ప్రిపేర్ చేస్తున్న జ్యూస్ ఏంటి అంటే క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. దీనికోసం ఒక 2 క్యారెట్స్ తీసుకున్నాను. అలాగే ఒక పెద్ద సైజ్ బీట్రూట్ తీసుకొని పైన ఉన్న పీల్ తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాను. అలాగే కొంచెం అల్లం వేసి కొద్దిగా వాటర్ కూడా వేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను అనమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ జ్యూస్ని ఇప్పుడు మనము వడకట్టుకోవాలి. వడకట్టుకోవడానికి నేను ఒక బౌల్ తీసుకొని ఒక పలుచటి క్లాత్ తీసుకొని ఆ బౌల్ పైన వేసుకుంటున్నాను అనమాట. ఈ క్లాత్ వచ్చి నేను జ్యూసెస్ కోసం అని చెప్పేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ జ్యూస్ని అంతా కూడా క్లాత్ పైన వేసేసుకొని 2 వైపుల నుండి ఈ క్లాత్ని మడిచి పట్టుకొని లైట్గా ప్రెస్ చేస్తూ పిండామంటే కనుక మనకి జ్యూస్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఈ జ్యూస్ని మనం ఎక్కువగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళు తీసుకుంటారండి. చాలా త్వరగా బరువు తగ్గాలి అనుకుంటున్న వాళ్ళు తప్పకుండా ఈ జ్యూస్ని తాగండి. చాలా అంటే చాలా త్వరగా వెయిట్ లాస్ అవుతారనమాట. ఇప్పుడు మా వారు కూడా వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పి డైట్ చేస్తున్నారు కాబట్టి ఈ జ్యూస్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఈ జ్యూస్ని డైరెక్ట్గా కూడా తాగొచ్చు. డైరెక్ట్గా తాగలేము అనుకుంటున్న వాళ్ళు ఇందులోకి ఒక చిన్న సైజు లెమన్ జ్యూస్ పిండుకొని అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని తాగారంటే కొంచెం పుల్లపుల్లగా బాగుంటుంది అనమాట తాగడానికి. జ్యూస్ డైరెక్ట్గా తాగినప్పుడు మనకి కొంచెం చేదు అనిపిస్తుంది. ఇలా లెమన్ మిక్స్ చేసుకోవడం వల్ల మనకి ఆ చేదు అనేది అనిపించదు అనమాట. అందుకోసమే నేను లెమన్ కూడా యాడ్ చేస్తున్నాను. మా వారి కోసం జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ జ్యూస్ ఇచ్చేసాను అంటే ఈ జ్యూస్ తాగిన తర్వాత మళ్ళీ ఇంకేమీ తినరనమాట. ఆఫీస్కి వెళ్ళే ముందు కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తారు. అది కూడా ఓన్లీ ఓట్స్ తింటారు అంతే అనమాట, ఇంకేమీ తినరు. ఇప్పుడు మాకు బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేసుకోవాలి. పిల్లలకి 3 days అవుతుంది హాలిడేస్ ఇచ్చేసి, కాబట్టి కొంచెం లేట్గా ప్రిపేర్ చేసుకున్నా ఏం పర్వాలేదు అని చెప్పేసి నేను కొద్దిగా లేట్గానే లెమన్ రైస్ అనేది ప్రిపేర్ చేశాను అనమాట. ఇంకా పిల్లలు నిద్ర కూడా లేవలేదు. వాళ్ళు లేచిన తర్వాత వాళ్ళకు పాలు ఇచ్చేసి ఆ తర్వాత మేము బ్రేక్ఫాస్ట్ అనేది చేయాలన్నమాట. పిల్లలు లేచిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసామన్నమాట. ఇంకా ఆఫ్టర్నూన్కి లంచ్ లేకి వచ్చి నేను వైట్ రైస్, సొరకాయ పప్పు, కొన్ని దొండకాయలు ఉన్నాయి, ఆ దొండకాయలు వాడిపోతున్నాయి అని చెప్పేసి ఇంకా వాటిని ఫ్రై కూడా చేసేసాను. ఆ తర్వాత సైడ్కి వచ్చి కీరా ముక్కలు కట్ చేసి పెట్టాను అనమాట. ఇదండి ఈరోజు మా లంచ్ లేకి నేను ప్రిపేర్ చేసిన ఐటమ్స్ వచ్చి. ఇంకా లంచ్ టైం కూడా అయిపోయింది కాబట్టి పిల్లలకి ఫుడ్ అనేది వేసి ఇచ్చేసాను. వాళ్ళు హాయిగా కూర్చొని టీవీ చూస్తూ తినేస్తున్నారనమాట. ఈలోగా నేనైతే లగేజ్ ప్యాక్ చేయడం స్టార్ట్ చేశానండి. అంటే ప్యాకింగ్ చేయలేదు, కాకపోతే ప్యాక్ చేసుకోవడానికి కావాల్సిన బట్టలు, ఇంకా ఫేస్ క్రీమ్లు పిల్లలవి, వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా తీసి బెడ్ పైన పెట్టేసుకున్నానండి. బెడ్ మొత్తం సామాన్లతో నిండిపోయిందనమాట. లగేజ్ ప్యాక్ చేయడానికి ఓపిక కూడా లేదు. ఇంకా ఈవినింగ్ మా వారు వచ్చి లగేజ్ ప్యాక్ చేయడానికి నేను హెల్ప్ చేస్తాను అని చెప్పేసి చెప్పారనమాట. సరే ఇంకా నేను కూడా లంచ్ చేసేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాను. ఆ తర్వాత ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలకి అలసంద వడలు చేసిద్దాము అని చెప్పేసి ఆఫ్టర్నూనే పప్పు అనేది నానబెట్టుకున్నాను అనమాట. ఈవినింగ్కి పప్పు చాలా బాగా నానిపోయింది. ఇలా నానిపోయిన ఈ పప్పుని ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైనా ఇన్స్టెంట్గా వడలు అప్పటికప్పుడు చేసుకోవాలి అంటే కనుక పప్పుని తీసుకొని ఒక 2 times బాగా వాష్ చేసి బాగా మరగబెట్టిన హాట్ వాటర్ని పోసి మూత పెట్టేసి ఒక 1/2 hour పక్కన పెట్టేసుకున్నారంటే కనుక మనకి 1/2 hourలో పప్పు అనేది బాగా నానిపోతుందండి. ఆ తర్వాత మనం పప్పుని గ్రైండ్ చేసుకొని నార్మల్గా మనం వడలు ఎలా చేసుకుంటామో అలాగా చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే నేను మిక్సీ జార్లోకి కొద్దిగా పప్పు వేసి అందులోకి కొంచెం కల్లుప్పు వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను అనమాట. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మరీ మెత్తగా ఉండకూడదు, అలాగని ఎక్కువ బరకగాను ఉండకూడదు. కొంచెం బరకగా అనిపిస్తూ ఉంటే చాలు. ఈ విధంగా పప్పునంతా కూడా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత అదే మిక్సీ జార్లో కొన్ని పచ్చిమిర్చి అలాగే కొంచెం అల్లం వేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను అనమాట. ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల పిల్లలకి మనకి తినేటప్పుడు పచ్చిమిర్చి అనేది తగలకుండా ఉంటుంది కాబట్టి పిల్లలు హాయిగా తింటారు. అలాగే 1 tablespoon జీలకర్ర, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. మీరు కావాలంటే పచ్చిమిర్చి అల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. నాకైతే పిల్లలు తినరు కాబట్టి నేను వాటిని గ్రైండ్ చేసి వేసుకున్నాను అనమాట. మనం వడలు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక 10 నిమిషాల ముందు నేను ఇక్కడ ఆనియన్స్, కరివేపాకు వేసి మిక్స్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ని ముందుగానే వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నామంటే అందులో ఉన్న వాటర్ కంటెంట్ వల్ల మనకి పిండి అనేది లూజ్ అవుతుందండి. కాబట్టి వడలు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక 10 నిమిషాల ముందు ఆనియన్స్ని వేసి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది.
వస్తుందన్నమాట. ఇలాగ పిండి అంతా మనము మిక్స్ చేసుకుని రెడీగా పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని ఆ తర్వాత మనం వడలు అనేది వేసుకోవాలండి. వడలు చేతిలోనే ఈజీగా తట్టుకోవచ్చు అనమాట. వడలు తట్టుకోవడానికి ముందుగా చేతిని వాటర్లో తడుపుకొని ఆ తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్ చేసి ఈ విధంగా వేళ్ళపైనే మనం వడని ఇలాగ తట్టుకొని ఆయిల్లో వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న పిండిని వెంటనే మనం కదపకుండా ఒక 2 మినిట్స్ వదిలేసి ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ మనం వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు కూడా స్టవ్ని మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నామంటే కనుక చాలా త్వరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది, కానీ లోపల మనకి పిండిగానే ఉండిపోతుంది, సరిగా ఫ్రై అవ్వదన్నమాట. అందుకే మనము స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వల్ల లోపల వరకు చాలా బాగా ఫ్రై అవుతాయి. సో చూసారు కదా ఎంత బాగా ఫ్రై అయ్యింది అనేది కూడా మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి అలసంద వడలు. ది బెస్ట్ ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ అని చెప్పచ్చు. ఇలా అలసంద వడలు వేడివేడిగా ప్రిపేర్ చేసుకొని ఇందులోకి నాటుకోడి పులుసు కనుక వేసుకొని తిన్నాము అంటే కనుక సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మాకు నాటుకోడి పులుసు అయితే లేదు, కానీ మనకి షాప్లో దొరికే చికెనే తీసుకొని వచ్చి చికెన్ పులుసు అయితే చేసుకొని మేమైతే తింటున్నాం అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. సో తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఎలా వచ్చింది ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మా ఇంట్లో అలసంద వడలు వేడివేడిగా ప్రిపేర్ చేస్తున్నప్పుడే అందరికీ పెట్టించాను కాబట్టి వాళ్ళు కూడా తృప్తిగా తిన్నారండి. దానికి కాంబినేషన్గా చికెన్ పులుసు కూడా చేశాను కదా, సూపర్ టేస్టీగా ఉంటుంది. కాబట్టి వేడిగా ఉన్నప్పుడే వడలన్నీ ఖాళీ అయిపోయాయి అన్నమాట. ఇంకా నేను కూడా వడలంతా ప్రిపేర్ చేయడం అయిపోయిన తర్వాత స్టవ్ దగ్గర మనకి ఆయిల్ అనేది పడుతూ ఉంటుంది కదా, ఆ ఆయిల్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసి నేను కూడా వేసుకొని వచ్చి కూర్చొని మహాభారతం ఎపిసోడ్స్ చూస్తూ నేను కూడా తింటున్నాను అనమాట. నాకు మహాభారతం చూడడం అంటే చాలా ఇష్టం అండి. ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు పెట్టుకొని చూస్తూ ఉంటానన్నమాట. పిల్లలు ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు కూడా నేను మహాభారతం అనేది చదువుతూ ఉన్నాను, అంత ఇష్టం నాకైతే అది. ఇంకా ఇక్కడ హాయిగా కూర్చొని తింటూ మహాభారతం ఎపిసోడ్స్ అయితే చూస్తున్నాను. ఇంతకీ మీలో ఎంతమంది అలసంద వడలు టేస్ట్ చేశారో, అసలు టేస్ట్ చేశారా లేదా అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టేస్ట్ చేయని వాళ్ళు ఎవరైనా కానీ నా వీడియోని చూస్తున్నట్టయితే తప్పకుండా అలసంద వడలు ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేయండి, చాలా బాగుంటాయి అన్నమాట. తినడం అయిపోయిన తర్వాత పడిన సామాన్లు కూడా నీట్గా వాష్ చేసేసి కిచెన్లో అంతా నీట్గా సర్దేసి లగేజ్ ప్యాక్ చేయడానికి అయితే వచ్చేసాను అనమాట. మనకి ఫస్ట్ కిచెన్లో పని అయిపోయింది అంటే ఆ తర్వాత వేరే పని ఏదైనా సరే నెమ్మదిగా నిదానంగా చేసుకోవచ్చు. కాబట్టి నేను కూడా ఫస్ట్ కిచెన్లో పని అంతా కంప్లీట్ చేసేసి ఇంకా లగేజ్ ప్యాక్ చేయడానికి అయితే వచ్చేసాను. ఇక్కడ ఒకసారి చూడండి మా బెడ్ ఎలా ఉంది ఏంటి అనేది ఇక్కడ మీకు చూపిస్తున్నాను. లగేజ్తో నిండిపోయింది అనమాట. ఎక్కువగా పిల్లల బట్టలు పిల్లల వస్తువులే మీకు కనిపిస్తాయి. ఎందుకు అంటే పిల్లలది మర్చిపోకుండా తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళకి కావాల్సిన బాడీ క్రీమ్స్ కావచ్చు లేదా లోషన్స్ కావచ్చు, వాళ్ళకి టానిక్స్ అన్నీ కూడా తీసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా లగేజ్ అంతా కూడా నీట్గా సర్దేసుకున్నాను. మా వారు కూడా హెల్ప్ చేశారు. ఈ ఒక్క బ్యాగే కాదండి, ఇంకా చాలా బ్యాగ్స్ అయితే ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా హాల్లో పెట్టుకున్నాను. ఇంకా ఈ బ్యాగ్ కూడా తీసుకొని వెళ్ళి హాల్లో పెట్టేసుకోవాలి. ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేయడం అయిపోయింది. ఇంకా ఎర్లీ మార్నింగే మేము ఊరికైతే బయలుదేరుతున్నాం అనమాట. ఏం ప్యాక్ చేసావు, ఇంత బరువు ఉంది అంటున్నారు మా వారైతే. పిల్లలదే ఎక్కువ ప్యాక్ చేశానండి. ఇందాక చెప్పాను కదా, వాళ్ళకి కావాల్సినవన్నీ మర్చిపోకుండా తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి ప్రతి ఒక్కటి మర్చిపోకుండా ప్యాక్ చేశాను అనమాట. మాకు విలేజ్ దగ్గర ఏదైనా తీసుకొని వచ్చుకోవాలంటే కొంచెం ఇబ్బంది అండి. అందుకే పిల్లలది ఏది మర్చిపోకూడదు, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అంటే మనం అన్నీ రెడీగా ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్కటి తీసి పెట్టుకున్నాను అనమాట. మనం ఏదైనా మర్చిపోయినా మనకి ఇబ్బంది ఉండదు, అడ్జస్ట్ చేసుకుంటాము. పిల్లలకి అలా కాదు కదా, ప్రతి ఒక్కటి ఉండాలి అని చెప్పేసి అన్నీ నీట్గా సర్దుకున్నాను. అలాగే రేపు మార్నింగ్ బెంగళూరు నుంచి డైరెక్ట్గా కాణిపాకంకి వెళ్ళి అక్కడ స్వామివారి దర్శనం చేసుకొని మొక్కుబడి అయితే ఉందండి. ఆ మొక్కుబడి తీర్చుకొని ఆ తర్వాత ఇంటికి వెళ్దామని చెప్పి అయితే అనుకున్నాము. ఇంకా టెంపుల్కి వెళ్తున్నాం కదా, శారీ కట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి ఈ శారీ అయితే రేపు కట్టుకోవడానికి తీసుకున్నాను అనమాట. దానిపైకి జ్యువెలరీ ఇదైతే సెట్ చేసుకున్నాను. ఇంకా బ్యాంగిల్స్ అన్నీ కూడా ఒక దగ్గర అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. మళ్ళీ రేపు మార్నింగ్ రెడీ అవ్వాలి అనుకున్నప్పుడు హడావిడిగా దానికోసం దీనికోసం వెతుక్కుంటూ ఉండకుండా లేట్ అవ్వద్దు అనేసి అన్నీ ఒక దగ్గర అయితే పెట్టేసుకున్నాను. ఇంకా
ఇంకా ఆ తర్వాత నేను కూడా స్నానం చేసుకొని వచ్చి హాయిగా కూర్చొని పిల్లలతో పాటు టీవీ చూస్తున్నాను అనమాట. ఇదండి మా లగేజ్ అయితే. సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇదంతా నేను ప్యాక్ చేసిన లగేజ్ అనమాట. పిల్లలకి నేను స్నానానికి వెళ్ళినప్పుడే వాళ్ళ నాన్న ఫుడ్ అయితే తినిపించేశారండి. ఇంకా హాయిగా కూర్చొని కొద్దిసేపు టీవీ చూడనిలే అని చెప్పేసి నేను కూడా వాళ్ళతో పాటు కూర్చున్నాను అనమాట. కొద్దిసేపు టీవీ చూసిన తర్వాత ఇంకా ఆ తర్వాత మేము కూడా వెళ్ళి పడుకునేసాము. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. Until then, take care. Bye bye.